ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనము. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయములో దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నారు. మీ దోషములను క్షమించి ఉన్నాను, మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు కదా. మనము పాపములు చేస్తుంటాము, వాక్యానికి విరుద్ధంగా కొన్నిసార్లు జీవిస్తుంటాము, ఆయన హృదయాన్ని ఎంతగానో బాధ పెడుతుంటాము. అయినా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. స్కూల్లో టీచర్స్ పిల్లలకి పనిష్మెంట్ ఇస్తారు కదా. ఒక ఆన్సర్ తప్పైతే ఒక దెబ్బ, 2 తప్పైతే 2 దెబ్బలు అలా. అయితే పిల్లలు తప్పు చేయకుండా కరెక్ట్గా ఆన్సర్ రాయాలని కష్టపడతారు, ఎందుకంటే ఆ దెబ్బ నొప్పిని కలిగిస్తుంది. ఒకవేళ ఆలోచించండి, మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు చేసే తప్పులకు దేవుడు కూడా ఒక్కో తప్పుకు ఒక్కో శిక్ష వేస్తే మనం ఓర్చుకోగలుగుతామా? కానీ మన తండ్రి అలా చెయ్యరు. ఎంతో దయాగుణము కలిగిన వారు, ప్రేమామయుడు. అందుకే ఈరోజు మనము ప్రాణాలతో ఉండగలుగుతున్నాము. ఎందుకంటే క్షమాగుణము కలిగిన తండ్రి మన యేసయ్య. వాక్యంతో ప్రభువు చెప్తున్నారు, వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని. అయితే దేవుడు అలా మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన పాపములను పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనుష్యులు క్షమిస్తారు కానీ వాటిని మరలా తలుచుకుంటారు, కానీ మన తండ్రి అలా కాదు. ప్రభువు క్షమించి తిరిగి జ్ఞాపకము చేసుకొనరు. అది దేవుని ప్రేమ. అయితే ఎందుకు పాపమును మనం మనసులో ఉంచుకొని మానసికంగా నలిగిపోవాలి, బాధపడుతూ సమాధానం లేకుండా ఉండాలి? మన తండ్రి మనల్ని క్షమించే, ఆదరించే తండ్రి కాబట్టి ఈ క్షణం వరకు మన జీవితంలో చేసిన ప్రతి పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రమును చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మేము చేసిన పాపముల వలన మా జీవితంలో ప్రశాంతత లేకుండా, సమాధానము లేకుండా కలత చెందిన స్థితిలో ఉన్నామేమో ప్రభువా. మీ సన్నిధిలో ప్రతి పాపమును కూడా ఒప్పుకొని విడిచిపెడుతున్నాము తండ్రి. ఆ పాపములను ఇక ఎన్నటికీ ప్రభువా జ్ఞాపకం చేసుకోకుండా మా దోషములను క్షమించమని వేడుకొంచున్నాం యేసయ్య. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కూడా కడిగి పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.